హాయ్ ఫ్రెండ్స్, మన డిజైన్ మధ్యలోగా ఇప్పుడు ఈ నెట్ క్లాత్ డిజైన్ వచ్చింది కదా కొత్తగా. ఈ డిజైన్ కి మనం కట్ చేయాలన్నప్పుడు హెడ్ కిందకి అనేది డిజైన్ ఉంది కదా, ఇలా కట్ చేసుకోవడం మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు డిజైన్ అవుట్ అవ్వకుండా నీట్ గా సెట్ చేసుకోవాలంటే మిషన్ లో చిన్న ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నెట్ డిజైన్ వేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ వేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే చిన్ని ఫ్లవర్ అయితే కట్ చేయాలి. కట్ చేయాలంటే ఫస్ట్ ఫ్రేమ్ ని నా వైపుకి అయితే జరుపుకుంటున్నానండి. ఫ్రేమ్ ఇలా నా వైపు జరిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి, ట్రై చేయండి. జుట్టు కత్తిరించి బోర్డు గుండు చేస్తున్నాం. ఇలా డిజైన్ క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వచ్చాయా ఇలాగే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రేమ్ ఏ పొజిషన్ లో ఉందో అక్కడికైతే వెళ్ళాలి. దానికైతే మనం ఏం చేయవసరం లేదండి. డిజైన్ లో ఎండ్ పాయింట్ అని ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గో టు స్టాప్ పాయింట్ అని అడుగుతుంది. టిక్ మార్క్ నొక్కేస్తే మనకి డిజైన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికైతే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ స్టిచ్ చేసి అయితే చూపిస్తాను. ఈ డిజైన్ వేసుకునేటప్పుడు ఏంటంటే కింద వైపు క్లాత్ తక్కువ పెట్టండి. పైన మనం ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ వచ్చేలాగా పెట్టండి. అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. లేదంటే ఇలా క్లాత్ తక్కువైపోయి క్లాత్ అనేది పీస్లు వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ డిజైన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ నొక్కేసుకుంటే ఎంబ్రాయిడరీ అయితే స్టిచ్ చేసేస్తుంది. ఏమో చిన్న కదా, క్లాత్ అనేది ఇలాగే చిన్నగా పెట్టుకుంటే ఇదే ప్రాబ్లం వస్తుంది అనమాట. పైన వైపు క్లాత్ ఎక్కువ పెట్టుకోండి, కింద వైపు క్లాత్ అనేది తక్కువ పెట్టుకోండి. డిజైన్ ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి. నేను ఇది ఒక ఫ్రాక్ కోసం వేసాను అనమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.